ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం కొరకు ఒక వాక్యం చదువుకొని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి క్లుప్తంగా దైవ ధ్యానం చేద్దాము రండి. దేవుడు మనల్ని ప్రేమించి మరొక ఉదయకాల సమయాన్ని ఇచ్చారు. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఉరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి, స్తోత్రాలు. చదవండి వాక్యాన్ని ఇచ్చిన కొట్టించిన ఆత్మ మాట్లాడి మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, చాలా జాగ్రత్త మనము ఈ రోజులను గమనించాలి. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, దేవుని సంఘం మీద, దేవుని ప్రజల మీద సాతాను కంకణం కట్టినాడు. కంకణం కట్టి పరలోక వారసులను మహలోకములో ముంచాలని, పరలోక వారసులను మహలోకములో దింపాలని వాడు కంకణం కట్టుకొని ఉన్నాడు. కాబట్టి వాడు చేస్తున్న కుయుక్తులు, వాడు పడుతున్న మోసపూరితమైనటువంటి ఆశయాలను చాలా జాగ్రత్తగా క్రైస్తవులు గమనించి మెసులుకొని ప్రభు సన్నిధిలో ముందుకెళ్ళవలసినటువంటి బాధ్యత, భారము మన మీద ఉన్నదని మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చదువుకున్న వాక్య భాగంలో వాడు ఏం చేస్తున్నాడు మొట్టమొదటిగా అని మనం గమనిస్తే, వాడు గాలము వేసి ఉన్నాడు, మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు వగ్గి చించుకొనుచున్నాడు. వాడు తన వలలో వారిని కూర్చుని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. సంతోషించి గంతులు వేయుచున్నాడు. కాబట్టి ఈ విషయము ఎక్కడికి వచ్చింది అంటే, ప్రభురాత్రి భోజనంలో మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ ప్రభురాత్రి భోజనంలో కూడా వాడు తీసుకొచ్చి రకరకాల గందరగోళాలను సృష్టించి, మరి ప్రభువులకు రకరకాల పద్ధతిని మరి నిర్ణయించుకునేటట్లు భక్తుల మీద దాడి చేస్తున్నాడు. వాడే సాతాను. ఏం చేస్తున్నాడంటే, ముంచి ఆడుతున్నాడు, ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అడ్డగిస్తున్నాడు. అన్నిటి అంతము సమీపంగా ఉందని, తనకు సమయము కొంచెమే ఉన్నదని వాడికి బాగా తెలుసు కనుక ఈ అడవరి తరములలో వాడు తన కార్యకలాపాలు ఆతృతపడి చేస్తున్నాడు. దేవుని ప్రజలు ఆధ్యాత్మిక అభివృద్ధిని అడ్డుకోవటానికి వాడు ఇన్ని ఓవర్ యాక్టింగ్లు చేస్తున్నాడు. ఎన్ని ఓవర్ యాక్టింగ్లు చేస్తూ వాడు తన దేవుని ప్రజలను అడ్డగిస్తున్నాడు. ప్రియ దైవజనమ, ఈ విషయం గమనించాలి. దేవుని ప్రజలు అజ్ఞాన అంధకారంలో బంధింపబడటానికి వాడు ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని విశ్వాసులకు అందకుండా అడ్డుకుంటున్నాడు. దేవుని పిల్లలకు అందకుండా ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని అడ్డుకుంటాడు, క్షణక్షణం అడ్డుకుంటున్నాడు. ఈ విషయం గమనించి ప్రతి ఒక్కరు చేయవలసిన పని ఏంటంటే, నిత్యము పరిశుద్ధాత్మతో నింపబడి సాతాను కుయుక్తులను జయించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. విశ్వాసులను అడ్డుపడుతున్నాడు. సాతాను పనినటువంటి ఈ యొక్క పన్నాంగంలో కేవలము విశ్వాసులు మాత్రమే కాకుండా సేవకులు, విశ్వాసులు తేడాని లేకుండా అందరూ ఈ ఉచ్చులోను ఈ వలలోను పడిపోతున్నటువంటి రోజులు నేటి కాలం. ఆలోచించాలి. పడిపోయి దేవుని పని జరగకుండా ఎవరికి వారే గొడవలు పెట్టుకుంటూ, ఎవరికి వారే ఏమండి ఇడ్డూరంగా మాట్లాడుకుంటూ, అవసరమైనది మాట్లాడుకోకుండా అవసరమైన విషయాలు మాట్లాడుతూ
అవసరమైన విషయాలు ధ్యానం చేస్తూ అనవసరమైనటువంటి సిద్ధాంతాలు తెస్తున్నారు. కావాల్సింది అవసరమైంది దేవుని సంఘానికి ఏది అక్కరో తెలుసుకోకుండా మాట్లాడుతున్నారనే విషయాన్ని మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సాతాను పనినటువంటి వలల్లో బోధకులు విశ్వాసులనే తేడా లేకుండా అందరూ చిక్కుకొని పోయారు. ఈనాటి క్రైస్తవులకు అనేక విషయాల్లో యుక్తకాలపు తెలివి, ఏది చెప్పాలో ఏది చేయకూడదో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు నేటి క్రైస్తవ సమాజం. ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది చేస్తే దేవుడు మెచ్చుకుంటాడు, ఏది ఆ దేవునికి ఇష్టం లేదు అని ఆలోచించకుండా ఇష్టానుసారంగా ప్రయాణం చేస్తున్నటువంటి నేటి లోకము ప్రియ దైవజనమ. కాబట్టి ఈ విషయాలను జాగ్రత్తగా గమనించాలి. ఇక మనం కాస్త ముందుకెళ్తే మరి స్త్రీలే సంఘ కాపురులై పోవడం వలన స్త్రీలు ముసుగు వేసుకోవడం మానేసి జుట్టు కత్తిరించుకొని మగరాయుడిలాగా వేదికలెక్కి దేవుని సంఘాన్ని పరిపాలన చేయటము, ఘనత వహించినటువంటి ప్రసంగికులను కూడా అవమానపరిచినట్లు, లేదంటే వాళ్ళకు రకరకాల పరిస్థితులు కలుగు చేసినట్లు వాళ్ళు చేయటం వలన ఈరోజు ఏమవుతుందంటే దేవుని సంఘంలో క్రమశిక్షణలు పద్ధతులు కుంటుబడిపోతున్నాయి. ప్రియ దైవజనం, ఒకసారి ఆలోచించండి. వీటన్నిటికీ ఎవరు కారకులు అంటే ఇవన్నీ ఏమిటి ఇటువంటి పరిస్థితులు ఇంత అంధకారానికి రావటానికి కారణం ఏంటంటే ఈ అంధకార రాజ్యాధిపతి తెచ్చిపెట్టినటువంటి అజ్ఞాన అంధకారమే. అజ్ఞాన అంధకారం కాక మరేమి కాదు ప్రియాదయ జన్మ. ఒకసారి ఆలోచించు. ఇటువంటి అజ్ఞానము ప్రభు వల్ల సంస్కార విషయంలో కూడా నెలకొని ఉంది. ప్రభు వల్ల విషయంలో క్రైస్తవులు విచిత్రమైనటువంటి పద్ధతులు పాటిస్తున్నారు. ఈ విషయంలో కూడా చేయగలిగిందో ఏదో చేయకూడదేదో ఈ తరము క్రైస్తవులకి అర్థం కావట్లేదు. ఈ తరము క్రైస్తవులకి అర్థం కావట్లేదు. ఇష్టానుసారంగా ఎవరికి నచ్చిన బోధ వాళ్ళు చేస్తున్నారు. ప్రియాదైవ జన్మ, ఈ తరము క్రైస్తవులు తెలియకుండా ఏది పడితే చేస్తూ ప్రభు వల్ల విషయంలో ఏర్పడినటువంటి ఈ గందరగోళం కూడా సాతాను యోగములో భాగమే. బోధకులు విశ్వాసులు అనే భేదము లేకుండా అందరినీ వాడు తన వలలో చిక్కించుకొని సంతోషపడి గంతులు వేస్తున్నాడు అనేదే మనం చదువుకున్న మూలవాక్యము అబొక గ్రంథము 1:15 కాబట్టి క్రైస్తవులేమో వాని వలలోనే కూటాలు పెట్టుకుంటున్నారు. వాని వలలోనే ఏం చేస్తారంటే ఆత్మీయ సంబరాలు జరుపుకుంటున్నారు. వాని వలలోనే ఏం చేస్తారో తెలుసా, ఎగిరి గంతులు వేస్తున్నారు, మురిసిపోతున్నారు. ఏమిటో అంత మహలోకం ఏంటో మురిసిపోతున్నారు. మేము బాగున్నాం అనుకుంటున్నారు, ప్రజలు వస్తున్నారు మాకేమనుకుంటున్నారు, మాకు సంతోషంగా ఉంది అనుకుంటున్నారు. కానీ సర్వసత్యం ఎటువైపు పరిగెడుతున్నదో అర్థం చేసుకోవట్లేదు. ప్రియాదయ జన్మ, ఉదాహరణకు ఈ వింత ఆచారాన్ని గమనించి కొన్ని సంఘాల్లో ఎవరైనా సభ్యులు తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురై మరణ పడక మీద ఉంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మరణ పడక మీద ఉన్నటువంటి ఆ విశ్వాసులకు ఏం చేస్తారంటే క్షణంలోనే ఆ పాస్టర్ గారు వెళ్ళి ఆ రోగికి రొట్టె ద్రాక్షరసం ఇస్తాడు. అలా ప్రభు రొట్టెను ద్రాక్షరసము పుచ్చుకొని చనిపోతే వాడు నేరుగా పరలోకానికి వెళ్తాడని ఆ సంఘ విశ్వాసం. మంచం మీద హాస్పిటల్లో పడినటువంటి రోగికి ప్రభు వల్లిస్తే అది సరిపడుతుందా? అలా చేయకూడదు ప్రియాదయ జన్మ, అలా చేయకూడదు. ఏం చేయాలి అంటే
ఏం చేయాలి అంటే అక్కడ ఒక మాట మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏం చేయాలి తెలుసా? ఆ వ్యక్తికి ద్రాక్షారసం ఇవ్వాలన్నా, ప్రభు బల్ల ఇవ్వాలన్నా అది ఆదివారం అయి ఉండాలి. ఆ తర్వాత ఆ వ్యక్తి రక్షణ పొంది ఉండాలి. ఆ రక్షణ పొందిన వ్యక్తి దగ్గర ఇద్దరు, ఆ వ్యక్తితో కలిసి ముగ్గురు, లేదంటే ఒక నలుగురు ఆ వ్యక్తితో కలిసి, కనీసం ఓ ముగ్గురు లేదంటే నలుగురు కలిసి చిన్న ప్రార్థన చేసి ఆ ప్రభు శరీరమును, ప్రభు రక్తమును పుచ్చుకొని ప్రభుని అడిగి అతను కూడా ప్రార్థనలో కలిపి ఆ వ్యక్తికి ప్రభు బలి ఇవ్వచ్చు. కానీ రక్షణ పొందని వ్యక్తికి ప్రభు బలి ఇవ్వకూడదు. ఆదివారం కాకపోతే ఆ రోజు ప్రభు బలి ఇవ్వకూడదు. అసలు ఎన్ని సాతానిక యుక్తులని మర్చిపోతున్నారు ప్రియ దైవజనులు. భ్రమలో ఏదో నచ్చింది చేస్తున్నారు కానీ దేవుడు చెప్పింది చేయట్లేదు అనేది దేవుని యొక్క బాధ, దేవుని యొక్క వేదన ప్రియ దైవజనమ, దైవ ప్రజలారా. కాబట్టి ఈ విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏమండి, ఈ విషయము చాలా జాగ్రత్తగా గమనించాలి. అయ్యగారు ప్రభురాత్రి భోజనం ఇస్తారు, అంతట్లో అతడు తప్పకుండా పరలోకానికి వెళ్తాడని అతని యొక్క బంధువర్గము నమ్ముతారు. అస్సలు ప్రభు వల్ల అనేది క్రైస్తవ సంఘ సమాజానికి, క్రైస్తవ సంఘము సమాజముగా కూడుకొని జరిపించవలసినటువంటి కార్యక్రమం ఇది. సమాజంగా కూడుకొని జరిపించవలసినటువంటి కార్యక్రమం ఇది. ప్రభు వల్ల కార్యక్రమం సమాజంగా కూడుకోవాలి, ఈ కార్యక్రమం జరగాలి. అలా అక్కడ ఒకరి కోసము ఎక్కడో పట్టకెళ్ళి ఇవ్వవలసింది కాదని, మనమందరము ఈ ఒకటే రొట్టెలు పాలు పుంచు కొనుచున్నాము. రొట్టె ఒక్కటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నామని పౌలు భక్తుడు మనము చదువుకున్నాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10-17 చదువుకున్నాం. రొట్టె ఒకటే, మనందరం ఒకటే, అందులో పాలుపంపులు పొందుచున్నాము అని ఇక్కడ చదువుకున్నటువంటి మాట ప్రియ దైవజనమ. అనేక మంది విశ్వాసులు ఒకే రొట్టెని విరిచి పుచ్చుకోవటం ద్వారా ఆ విశ్వాసులందరూ ఒకే శరీరం అవుతున్నారని పౌలు భక్తుడు స్పష్టంగా మనకు నేర్పిస్తున్నటువంటి సత్యపాఠము. హల్లెలూయా. విషయం మర్చిపోకూడదు. అస్సలు లేఖనానుసారమైన బోధండి మర్చిపోకూడదు. ఏమండి, క్రైస్తవులందరూ ఏం చేయాలంటే అక్కడ ఒకే రొట్టెని తీసుకోవాలి, ఆ ఒకే రొట్టెలో పాలుపంపులు పొందాలి. ఒకే రొట్టె గురించి నిన్నటి దినాన్ని మనం మాట్లాడుకున్నాం కొన్ని విషయాలు కదా. ఒకే రొట్టె ఇవ్వాలనేది మొన్నటి దినాన మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఆ విషయాన్ని గమనించండి. మరి ఇక్కడ ఆ రొట్టె తీసుకున్న వేళ ఇచ్చినప్పుడు లేఖనాల్లో ఎక్కడ రాయబడలేదు అని, ఎక్కడా రాయబడలేదని ఎవరైనా అడుగుతారేమో. మనకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో, లేఖనంలో, ఈ కొరింథీ పత్రికలో రాసి ఉంచినటువంటి విషయం గమనించాలి దైవజన్మ. క్రీస్తునందు విశ్వాసి ఎవరైనా మరణ పడక మీద ఉండి తాను ప్రభు బలలో పాలు పొందాలని ఆశించాడనుకోండి, అప్పుడు అతడును గదిలోనే కొంతమంది విశ్వాసులు సమాజ కూటము జరిపించి అందులో ప్రభు బలి ఇవ్వాలి అనేది లేఖనము మనకు నేర్పిస్తున్నటువంటి సత్యము దైవజనాంగము. కాబట్టి ఈ విషయాన్ని ఎవరు మర్చిపోకూడదండి. ఈ విషయాన్ని మర్చిపోయి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేయకూడదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తే అది దేవుని ఆత్మ ఘోషిస్తుంది. ఏమండి, ఈ విషయం మనము స్పష్టంగా తెలుసుకోవాలన్నటువంటి సంగతి. ఆ రోగి ఒకవేళ నిజముగా రక్షింపబడిన విశ్వాసి అయి ఉండాలి, రక్షింపబడిన విశ్వాసి అయి ఉండాలి. తాను ప్రభు శరీరాన్ని తీసుకోకపోతేనే అతడు నేనేమైపోతానో అనే ఒక భయం కలిగి ఉండాలి. లేకపోతే రక్షణ పొందని వ్యక్తి అయితే ఆ వ్యక్తి ప్రభు శరీరం తీసుకుంటే నష్టమే కానీ
లాభం ఉండదు. శిక్ష అంత మీదకి వస్తుంది. అవగాహన లేకుండా తెలియకుండా ఏదో పాస్టర్ గారు బంధువులు తీసుకెళ్ళి ఇప్పించి అది చేస్తే శిక్ష వస్తుంది, కానీ లాభం రాదు అనే విషయాన్ని మనం గమనించాలి. మరికొన్ని సంఘాలలో వివాహ దినాన వధూవరులకు రొట్టె ద్రాక్షారసం ఇస్తారు. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టం వచ్చినప్పుడు ప్రభు బలను ఇవ్వమని దేవుడు ఎక్కడ చెప్పలేదు. ప్రభు రాత్రి భోజనాన్ని మనము ఆయన మరణాన్ని జ్ఞాపకము చేసుకోవటానికి, ప్రచురించటానికి చేస్తున్నాము. ప్రభు మరణాన్ని, ఆయన పునరుత్థాన దినాన మనము జ్ఞాపకము చేసుకోవాలని దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం. కానీ ఇష్టానుసారంగా ప్రభు బలను మనము చేయకూడదు అనేది మనం జాగ్రత్తగా గమనించాలి. ప్రియాదయ జన్మ ఏమండి, జ్ఞాపకం చేసుకోవటానికి దేవుడు నియమించాడండి, అంతేగాని వివాహ దినాన వధూవరులు ప్రభు బలు ఇవ్వడం ఏంటి అసలు? వివాహ దినం రోజు ప్రభు బలు ఇవ్వచ్చు వధూవరులు. చాలామంది పనిచేస్తున్నారు. వాళ్ళు క్రైస్తవ కుటుంబంలో పుట్టిన రక్షణ పొందారో లేదు తెలియదు. ఆ రక్షణ పొందిన ఇంకా అసలు వాళ్ళ మారుమనసు ఉందో లేదు తెలియదు. ప్రభు వాళ్ళు కావాలనుకుంటున్నారో లేదు తెలియదు. కానీ చాలామంది పెద్దలు చేస్తున్న తప్పేంటి తెలుసా? కొత్తగా వివాహమైనటువంటి వధూవరులకు ప్రభు వాళ్ళు ఇస్తున్నారు. ఎప్పుడు వాళ్ళు తెలుసా? వాళ్ళు రక్షణ పొంది అది ఆదివారం అయి ఉండి, ఆ ఆదివారం దినాన ప్రభు శరీరం తిరగకపోతే, ప్రభు రక్తం త్రాగకపోతే నాకు మనశ్శాంతి లేదు అని చెప్పుకొని ఒక గొప్ప విశ్వాసికి ఆ రోజు 4-5 కలిసి ప్రార్థన చేసి ప్రభు వల్ల ఇవ్వచ్చు. కానీ ఈ రక్షణ లేని వాళ్ళకు, మారు మనసు లేని వాళ్ళకు వివాహ దినాన ప్రభు వాళ్ళు ఇవ్వకూడదు. ఇటువంటి పనులు చేసి చాలా తప్పులు చేస్తున్నారు. ప్రియాదయ జన్మ ఈ విషయము పౌలు భక్తులు ఒకవేళ అలా చేసి ఉంటే ఎప్పుడూ చెప్పాడు. ఇంకొంతమంది దానికి అర్థమేం చెబుతున్నారంటే, ఎందుకయ్యా పాస్టర్ గారు అలా చేస్తున్నారు, ఏంటి కారణం అని ఎవరిని అడిగారు అనుకోండి, వాళ్ళు ఏమన్నారు తెలుసా? వాళ్ళు ఏమంటున్నారంటే, భార్యాభర్తలు ఏకశరీరం కదండి. భార్యాభర్తలు ఏకశరీరం, భార్యాభర్తలు కాదు ఏకశరీరం. ఆ రొట్టెలో పాలిపంపులు పొందుకున్న వాళ్ళందరూ అందులో పాలిభాగస్తులని పౌలు భక్తుడు చెబుతున్నాడు. అందుమూలంగా ఏకశరీరం అవరు కాదు, వాళ్ళ ఆధ్యాత్మిక ఎదగటానికి ప్రభు వల్ల. కాబట్టి దైవజన్మ ఈ విషయాన్ని గమనించండి. అది సత్యానికి చాలా దూరము, సత్యానికి వ్యతిరేకమైన పద్ధతి. ఆలోచించండి. అలా ఇవ్వకూడదు. ఇవ్వాలి అంటే వారు రక్షణ పొందిన వారై ఉండాలి. అది ఆదివారం అయి ఉండాలి, ఆదివారం వివాహం అయి ఉండాలి. ఆ తర్వాత కాస్త టైం ఉండగానే ఇవ్వాలి, ప్రార్థన చేసేవాళ్ళు. అది లేఖనానుసారమైనటువంటి బోధ అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మరి మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము. ప్రేమైనటువంటి దైవ జనాంగమా, దేవుని ప్రజలారా, ఒక మాటను బైబిల్లో చూసుకున్న తర్వాత మనము మరి ఈ కార్యక్రమాన్ని ప్రార్థన చేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాము. దేవుని జనాంగమా, ఒక్క మాట 120వ కీర్తనలో ఒక మాట చదువుకుందాం. 120వ కీర్తన 120వ కీర్తనలో ఒక మాట చదువుకొని ఈ కార్యక్రమాన్ని మనము ప్రార్థన చేసుకొని ముగించుకుందాము. దైవ ప్రజలారా, దైవ జనాంగమా, 120వ కీర్తనలో అక్కడ చూస్తే ఒక మాట, నూట 20వ కీర్తన 6వ వచనం 7వ వచనం. కలహప్రియుని యందు నేను చిరకాలము నివసించువాడను. నేను కోరినది సమాధానమే అయినను మాట నా నోట వచ్చుడు తోడనే వారు యుద్ధమునకు సిద్ధపడుదురు. ఎందుకు ఈ మాట చదువుతున్నాడు ఈ కీర్తనకారుడు? యాత్ర కీర్తనలో కలహ ప్రియుని యందు నేను చిరకాలము
నివసించని వాడును. నేను కోరినది సమాధానమే అయినను నా నోట అయినను మాట నోట ఉండట తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. చూడండి, ఎటువంటి లేఖనాన్ని మనము ఇక్కడ రాసుకున్నాము, చదువుకున్నాము అని మనం ఆలోచిస్తే, దైవజనాంగమా, దేవుడు ఎక్కడుంటాడంటే దేవుడు దేవుని పిల్లల దగ్గర ఉంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన ఉండవలసి ఉంది. అందుకే అక్కడ మనకు ప్రభురాత్రి భోజనము విషయంలో ఎందుకు తీసుకోవాలి అని అడిగితే, మా ఇంట పక్క వాళ్ళతో నిన్న కాస్త గొడవ పడ్డానండి, ఫలానా వాళ్ళతో నాకు సమాధానం లేదండి, సమాధానం లేకుండా ప్రభు వల్ల తీసుకోకూడదు కదా, అందుకే మానేశాను అని జవాబిస్తారు. ప్రభురాత్రి భోజనంలో పాలు పంపులు పొందుతున్న వ్యక్తికి అందరితోనూ సమాధానము ఉండి తీరాలి అన్న సిద్ధాంతము వీరి మనసులో ఉండటమే వీరి పరిస్థితికి కారణము అని లేఖనము సాక్ష్యమిస్తుంది. అసలు క్రైస్తవ విశ్వాసికి ఇదిగా ప్రతి ఒక్కరితో సమాధానము ఉండాలన్న నియమము ఏది లేఖనాలలో లేదు. అందరితో సమాధానము కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఏంటంట? అందరితో సమాధానం కలిగి ఉండుటకు ప్రయత్నించండి అని లేఖనము హెచ్చరిస్తుంది. అంతేగాని అందరితోనూ తప్పనిసరిగా మీరు సమాధానం కలిగి ఉండుడి అని ఆజ్ఞాపించడము లేదు. ఎబ్రీ పత్రిక 12:14 కొన్నిసార్లు కొంతమంది కొంతమందితో సమాధానము అసాధ్యమవుతుంది. మనం ఎంత ప్రయత్నించినా వారితో సమాధానంగా ఉండనివారు. వారు కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించువాడను, నేను సమాధానము కోరువాడను, అయినను మాట నా నోట వచ్చుడు తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు అని దావీదు తన జీవిత అనుభవాన్ని మనకు తెలియజేస్తున్నాడు. నా ప్రియ దైవజనమ, 120 కీర్తన 6-7 చరణాలు. దావీదు సమాధానం కోరుతున్నాడంటే, సమాధానం కోరుతూ దావీదు ఆ మనుషుల దగ్గరకు వెళ్ళాడు. సమాధానంగానే వారిని పలకరించాడు. అయినా దావీదు నోట మాట మొదట పలకకు మునిపే వంతన వచ్చినటువంటి ఆ ప్రవాహం వచ్చినటువంటి వారు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు కత్తులతో గుద్దేలతో వచ్చినట్లు గొడవకు వచ్చినట్లు వాళ్ళు రెచ్చిపోతున్నారట. ఏమండి? కాబట్టి యుద్ధానికి వాళ్ళు బయలుదేరారు అంటే కత్తులు గుద్దేలు పట్టుకొని యుద్ధానికి బయలుదేరారని అక్కడ చెబుతున్నమాట. ఇక అలాంటి మనసులతో సమాధానము సాధ్యపడుతుందని చెప్పండి ఒకసారి. అలాంటి మనసులతో సమాధానం అంటే ఇక్కడ సారాంశం ఏంటంటే, నీవు నీ మనస్సాక్షి సమాధానం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగి ఉండాలి. ఎదుటివారి మనస్సాక్షి కలగకపోతే వాళ్ళు కలహప్రియులైపోతున్నారు, శత్రువులైపోతున్నారు. ఆ శత్రువులైన వారితో మనము చాలా కష్టమైపోతుంది. ఆ విషయాన్ని జాగ్రత్తగా గమనించి ప్రభు అయిన యేసుక్రీస్తు జీవించిన వారితో సమాధానంగా జీవించలేదు కదా. అసలు ఆ మాటకు వస్తే ప్రతి విశ్వాసికి శత్రువైనటువంటి వారు కొందరు తప్పకుండా ఉంటారు. దావీదును కొందరు నిర్వేదికంగానే ద్వేషించారు. యేసు ప్రభు అతన్ని అన్యులు ద్వేషించారు. పౌలును కూడా ఎందరో ద్వేషించారు. అతి రాక్షసుడైనటువంటి ప్రభువుకు అతి రాక్షసుడైనటువంటి ఆ మాటను ఏం చేశారు తెలుసా? ఆయనకు వర్తింపచేశారు. ప్రభు కూడా ఎందరో
ప్రభువును కూడా ఎందరో ద్వేషించారు కనుక నిజమైనటువంటి భక్తిపరునికి తప్పనిసరిగా కొందరు విమర్శకులు ఉంటారు అనేది మనం మర్చిపోకూడదు. నిజమైన భక్తిపరునికి కొందరు శత్రువులు ఉంటారు, కొందరు విమర్శకులు ఉంటారు, పేర్లు పెట్టేవాళ్ళు ఉంటారు, నిందించేవాళ్ళు ఉంటారు. కానీ నీ మనసుకు నీవు యథార్థంగా జీవించి నీ మనసుకు నీవు ఎటువంటి నేరారోపణ లేదు అని నీ మనస్సాక్షి చెప్పినప్పుడు అప్పుడు ఏం చేయాలి తెలుసా? నీవు దేవునికి దగ్గరగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునితో కలిసి ఉండాలి. నీ మనస్సాక్షి నీకు చెబుతుండాలి. కాబట్టి చాలా జాగ్రత్త. హబక్కూ గ్రంథంలో మనం చదువుకుంటే వాడేం చేస్తున్నాడు? ఉరులు వండుతున్నాడు, వలలు వేస్తున్నాడు, చిక్కించుకుంటున్నాడు, వాడు ఎగిరి గంతులు వేసి సంతోషిస్తున్నాడు అని లేఖనం సాక్ష్యమిస్తుంది. జాగ్రత్త. ప్రభు వాళ్ళ విషయంలో నువ్వు ప్రభు వాళ్ళు తీసుకున్నప్పుడు నాకు సమాధానం లేదు, అది లేదు, ఇది లేదని రకరకాల గందరగోళాలు ఉన్నాయి. వీటన్నిటిని అర్థం చేసుకొని అన్నిటి పరిస్థితులను నువ్వు పరిగణలోకి తీసుకొని ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, ఇతబడిన వాక్యం అందరికీ అర్థమయ్యేలా కొరకు చూపించి భయం పొందమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.